జీవితం అనే యుద్ధం చేయాలన్నా కూడా ముందు మనోధైర్యం ఉండాలి. అది తల్లిదండ్రుల నుంచి లభిస్తుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ప్రయోజనం అది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ జీవితాల్ని యూట్యూబ్ చూసి ఎదుర్కోలేదు, వాళ్ళ సొంత తెలివితేటలతో ఎదుర్కొన్నారు. ఇవాళ ఏ అనుమానం వచ్చినా యూట్యూబ్లో నొక్కుతున్నాం మనం. నాకు కడుపు నొప్పిగా ఉంది అంటే కడుపునొప్పి.com అని నొక్కుతున్నాం. అక్కడ వాడు ఒక 100 మందులు చెబుతాడు. అందులో ఏం వాడాలో తెలియక చివరికి వాడితే కడుపు నొప్పి ఎక్కువ అవుతుంది. యూట్యూబ్లు చూసి ప్రసవాలు కూడా చేసేస్తున్నారు. రకంగా ప్రసవాలు కూడా ఆసుపత్రికి వెళ్లకుండా అనేక రకాలు. సరే, యూట్యూబ్లు చూసి హత్యలు చేయడం కూడా నేర్చుకుంటున్నారు, దొంగతనాలు చేయడం కూడా నేర్చుకుంటున్నారు. ఇదివరకు ఈ కర్మ లేదు. ఇంట్లో తల్లిదండ్రులు ఉంటే వాళ్ళు పెద్ద సైకాలజిస్టుల్లాగా కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి మహా ఉపాధ్యాయుల్లాగా వ్యవహరించేవారు. ఏదన్నా వస్తే, ఆపద వస్తే, చంటి పిల్లాడికి ఏదో జ్వరం వచ్చిందనుకోండి, కొడుకు కోళ్ళు కంగారు పడుతూ ఉంటే అత్తగారు అక్కడ ఉండి, ఏమిటమ్మా అంత కంగారు పడతావు, నీకు చిన్నప్పుడు నీకు రాలేదా,